వెంకటాద్రి వైభవము. ఈ పుస్తకం ఎలా చదవాలి? ఆనందం కోసం చదవాలంటే కేవలం స్వామి లీలలను, వెంకటాద్రి విశేషాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారు ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా ఏ రీతిలోనైనా చదువుకొనవచ్చును. ఏ కొండ కథనైనా చదువుకొనవచ్చును. ఇన్ని పేజీలు చదివి తీరాలి అన్న నియమం లేదు. మీకు వీలున్నప్పుడు వీలున్న రీతిలో చదువుకొనవచ్చును. పారాయణలాగా చదవాలంటే ఈ పుస్తకం వారం రోజుల పాటు పారాయణం చేస్తే ఎటువంటి కష్టమైనా తొలగిపోతుంది. మీరనుకున్న ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఏ కోరిక కోరి పారాయణ చేసినా అది తప్పక నెరవేరుతుంది. ఏ కోరికలు లేకుండా కూడా కేవలం స్వామి అనుగ్రహం కోసం కూడా వీలున్నప్పుడల్లా పారాయణం చేయవచ్చును. శనివారం నాడు మొదటి కొండ కథతో మొదలుపెట్టి రోజుకి ఒక కొండ కథ చొప్పున చదవాలి. ప్రతిరోజు చదవటం పూర్తవగానే స్వామివారికి ఏ ఫలమైనా నైవేద్యం పెట్టాలి. ఫలం దొరకని ఎడల చక్కెర నైవేద్యం పెట్టవచ్చును. శుక్రవారానికల్లా 7 కొండల కథలు పూర్తవుతాయి. శనివారం నాడు 7వ కొండ కథ మరలా చదువుకొని కొబ్బరికాయ కొట్టి మీకు వీలైన ఫలములు శ్రీనివాసునికి నైవేద్యంగా సమర్పించి మీరు మీ బంధుమిత్రులు స్వీకరిస్తే తప్పక స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. పారాయణం చేస్తున్న రోజులలో ఉపవాసం ఉండనవసరం లేదు. తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఏ శనివారం నాడైనా మొదలుపెట్టి ఆ తరువాత శనివారం వరకు పారాయణం చేయవచ్చును. ఓపిక శక్తి ఉన్నవారు ఏ శనివారం నాడైనా పూర్తి పుస్తకం పారాయణం చేయవచ్చును. శనివారం నాడే కాకుండా శ్రీమన్నారాయణుల వారికి ప్రీతికరమైన క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ ఏకాదశి వంటి విశేష దినములలో కూడా పారాయణం చేయవచ్చును. కుటుంబములలో ఎటువంటి శుభకార్యములు తలపెట్టినప్పుడైనా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఈ పుస్తకాన్ని పఠించినచో ఆ శుభకార్యము నిర్విఘ్నముగా శుభప్రదముగా జరగగలదు. ఈ పుస్తకం చదివేటప్పుడు ఎటువంటి కఠోర నియమ నిష్టలు అవసరం లేదు. మీరున్న చోటునే మీకు వీలున్నట్లుగా కూర్చొని నిర్మల మనసుతో చదివితే చాలు. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా చదవవచ్చును. ఈ పుస్తకం ఎల్లవేళలా మీతోనే ఉంచుకొని మనసుకు ఎప్పుడు తోచితే అప్పుడు చదువుకొనవచ్చును. ఈ విధంగా మీకు వీలున్న ఏ రోజైనా ఏ రీతిలోనైనా చదివి శ్రీనివాసుని అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంతో సర్వ సంపదలతో కలకాలం సుఖముగా జీవించవచ్చును. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనాభ సుఖినో భవంతు. అలాగే రేపటి నుండి మన ఛానల్లో మొదటి కొండ అయిన వృషాద్రి కొండ కథని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.